నమస్తే ఫ్రెండ్స్. మనం మన గురించి చెప్పకుండానే మన గురించి మంచి కానీ చెడు కానీ చెప్పేవాళ్ళు ఉంటారు. సహజంగా మనకి మంచి చెప్పాలి మన మన గురించి మంచి చెప్పాలనుకునే వాళ్ళు సహజంగా మన మిత్రులై ఉంటారు, మన ఫ్రెండ్స్ అయి ఉంటారు. అదే మన గురించి చెడుగా చెప్పాలనుకున్న వాళ్ళు సహజంగా మనం నచ్చని వ్యక్తులు అయి ఉంటారు, లేదా మనకి శత్రువులై ఉంటారు. కానీ శ్రీరాముని విషయంలో, శ్రీరామచంద్రుని విషయంలో ఇది కొంచెం డిఫరెంట్గా జరుగుతుంది. శ్రీరామాయణం కనుక మనం చదివినట్లయితే రామాయణంలో కొంతమంది రాక్షసులు శ్రీరాముని పయనంలో, అంటే బాలకాండ మొదలుకొని యుద్ధకాండ వరకు శ్రీరాముని ఎదుర్కొన్న రాక్షసులు కొంతమంది ఉన్నారు. కొన్ని కారణాల వల్ల శ్రీరాముడు వాళ్ళని చంపకుండా విడిచిపెట్టారు. ముందుగా విశ్వామిత్రుడు తన యాగ సంరక్షణ కొరకు రాముని లక్ష్మణుడిని తీసుకొని వచ్చారు కదా. ఆ టైంలో విశ్వామిత్రుడిని అతను చేస్తున్న యజ్ఞాన్ని కాపాడటం కోసం రాముడు లక్ష్మణుడు అక్కడ ఉన్నారు. ఆ యజ్ఞాన్ని భంగం చేయడానికి వచ్చిన రాక్షసుల్లో మారీచ సుబాహులు ప్రముఖులు. అయితే రాముడు సుబాహుని చంపాడు. ఆ సమయంలో సుబాహుని చంపాడు, కానీ మారీచుడిని చంపకుండా వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు ఏంటనేది మనం మొత్తం రామాయణం చదివితే మనకి అర్థమవుతుంది. అయితే గుర్తుపెట్టుకుందండి, ఇతను మొదటి రాక్షసుడు అనుకుందాం, మారీచుడు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన అడవులకు వెళ్ళాల్సి వచ్చింది. మనందరికీ తెలుసు రామాయణం. అయితే అడవులకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు అతను, అంటే శ్రీరాముడు, సీతమ్మవారు, లక్ష్మణుడు, వీళ్ళు ముగ్గురు వాళ్ళ ఆశ్రమంలో ఉండగా శూర్పణఖ రాముడిని వలచి వస్తుంది. వచ్చి, మీరు నన్ను పెళ్లి చేసుకోండి, మన ఇద్దరం భార్యాభర్తలుగా ఉందాం, మనం అంతా విహరిద్దాం, ఇది అని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తుంది తనని లోబర్చుకోవటానికి. అయితే రాముడికి తెలుసు, ఎందుకంటే శూర్పణఖ తను చెప్పుకునేటప్పుడు నేను రావణాసురుడి చెల్లెల్ని అని చెప్తుంది కూడా. అయితే రాముడికి తెలుసు ఈ రావణాసురుడు అప్పటికే లోకకంటకుడు అన్న విషయం రాముడికి తెలుసు. కానీ శూర్పణఖని అతను చంపడు. కొన్ని సందర్భం అలా వచ్చింది కాబట్టి లక్ష్మణుడు శూర్పణఖ చెవులు, ముక్కు కత్తిరిస్తాడు. అది మనకి తెలిసేవన్నీ. అయితే మనం ఈ ఇద్దరిని తీసుకుందాం. మారీచుడిని, అంటే మొదటి రాక్షసుడు మనం అనుకున్నవారు శూర్పణఖ. వీళ్ళిద్దరికీ రాముడి వల్ల హాని జరిగింది, మంచి జరగలేదు. కానీ వీళ్ళిద్దరూ రావణాసురుడితో రాముడి గురించి మాట్లాడిన మాటలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది రాముడి వ్యక్తిత్వం ఏంటని. అయితే శూర్పణఖ, ఈ ముక్కు చెవులు కట్టయిపోయిన శూర్పణఖ, తను లంకకి వెళ్ళినప్పుడు రావణాసురుడు అడిగినప్పుడు తను ఏం చెప్తుందంటే, రావణాసురుడు అడుగుతాడు, ఎవరు చేశారు నిన్ను ఇలాగ, నీ దశ ఇలాగ ఎవరు చేశారు అని. అంటే తను యాక్చువల్గా రాముడి గురించి నెగిటివ్ కదా చెప్పాలి అక్కడ, తన గురించి అన్ని చెడ్డ విషయాలే కదా చెప్పాలి. కానీ తను అలా చేయదు. తను ఏమంటుందంటే, వాల్మీకి మహర్షి రాస్తారు ఇది, తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ. అంటే ఎవరు వల్ల జరిగింది అని అడిగితే ఆమె రాముడి సౌందర్యాన్ని వర్ణిస్తోంది అక్కడ. ఆయన ఎలా ఉన్నాడు అంటే మంచి యవ్వనంలో ఉన్నాడు, సుకుమారుడు, కానీ బలవంతుడు, మహాబలుడు. అలానే తనతో పాటు ఉన్న లక్ష్మణుడు కానీ వీళ్ళ గురించి చెడు చెప్పడానికి వచ్చిన శూర్పణఖ వాళ్ళ గురించి పొగుడుతూ చెప్తోంది రావణాసురుడి దగ్గర. ఎందువల్ల? సరే, మళ్ళీ ఈ రావణాసురుడు ఎప్పుడైతే సీతమ్మని అపహరించడానికి వెళ్తాడో అప్పుడు తను మారీచుడిని కలుస్తాడు. మారీచుడిని కలిసి తను వేసుకున్న
ప్లాన్లో మారీచుడిని హెల్ప్ చేయమని అడుగుతాడు. అప్పుడు ఈ మారీచుడు అప్పటికి యాక్చువల్గా ఈ రాక్షసత్వం అంతా మానేసి పక్కన పెట్టేసి క్రూరత్వం తను తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ధర్మ మార్గంలో ఉందామని తను ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో రావణాసురుడు మారీచుని కలుస్తాడు. అయితే అప్పుడు మారీచుడు ఇచ్చిన వ్యాఖ్యానం అంటే మారీచుడు చెప్పిన మాటలు ఇంకా ఇంకా ఆశ్చర్యపరుస్తాయి. మారీచుడు చెప్తాడనమాట, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అంటాడు. అంటే ఈ రాముడు ఒకవేళ ధర్మాన్ని కనుక ఒక ఆకారం తెలిస్తే అదే రాముడు అని మారీచుడు రావణాసురుడికి చెప్తున్నాడు. ఇదేంటి, ఈ మారీచుడిని అప్పుడు చంపకుండా కొట్టి వదిలేశాడు రాముడు. కానీ ఈ మారీచుడు రావణాసురుడి దగ్గర రాముడిని పొగుడుతూనే ఉన్నాడు ఇప్పటికి కూడా. ఇంకొక మాట కూడా అంటాడు. యాక్చువల్గా రా రా అనే అక్షరం వినగానే మారీచుడిలో ఎక్కడ లేని భయం కలుగుతోంది. అంటే రాముడు తన్ని కొట్టకుండా వదిలేయటం కనుక చాలా రహస్యం ఉంది. దానికి వేరే వీడియో మళ్ళీ చేద్దాం. అయితే ఇక్కడ అతను చెప్పబోయింది ఏంటంటే, రాముడు నన్ను చంపకుండా వదిలేశాడు. అతను కావాలనుకుంటే నన్ను చంపేయచ్చు, నేనేదో మంచి మార్గంలో మారుదాం అన్న ఒక అవకాశాన్ని ఇద్దామని నన్ను వదిలేశాడేమో అన్నట్టుగా మారీచుడి వ్యక్తిత్వం ఉంటుంది అప్పటికి. అయితే ఇవన్నీ రావణాసురుడు దగ్గర చెప్తారు. ఎవరు, ఈ మారీచుడు కానీ శూర్పణఖ కానీ. సో దీన్ని బట్టి మనకి ఒక విషయం ఏమర్థమవుతుందంటే, రాముడు మంచి చేసినా లేకపోతే ఎవరికి హాని చేసినా దానిలో అవతల వాళ్ళకి తెలియజేయబడుతోంది తను ఒక కార్యం ఎందుకు చేస్తున్నాడు అంటే, ఒక పని ఎందుకు చేస్తున్నాడో తనకి ఎంత క్లారిటీ ఉందో రాముడికి, అదే విషయాన్ని అవతల వ్యక్తికి, రాక్షసుడు కానివ్వండి, వేరే ప్రాణి కానివ్వండి, ఎవరికైనా సరే అది తెలియజేసిన తర్వాతే రాముడు ఆ పని చేస్తున్నాడు. అంటే తెలియజేయటం అంటే అఫ్కోర్స్ అక్కడ నుంచొని అందరికీ వివరించడం కాదు. వాళ్ళకి తెలుసు రాముడు ఎందుకు అలా చేస్తున్నాడు, వాళ్ళతో ఎందుకు అలా వ్యవహరిస్తున్నాడు. అంటే రాముడు సహజంగానే మృదుభాషి, ఎవరి పట్ల దురుసుగా ప్రవర్తించే ప్రవర్తన కాదు రాముడిది. ఆఖరిలో ఉత్తరాఖండలో ఒక దగ్గర లక్ష్మణుడిని పనిష్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అతను ఒక చిన్న ఉల్లంఘన చేసి ఉంటాడు ధర్మానికి. సో అతను అప్పుడు కోపాన్ని తెచ్చుకుంటాడు, లేని కోపాన్ని తెచ్చుకొని లక్ష్మణుడితో పనిష్మెంట్ ఇవ్వాలి కాబట్టి, కోపం అక్కడ అవసరం కాబట్టి తెచ్చుకుంటాడు. అంటే అతను జితక్రోధ అది కూడా ఉంటుంది. యాక్చువల్గా వాల్మీకి మహర్షి నారదులు వారిని అడిగినప్పుడు ఎవరెలా అంటే ఈ గుణాలు ఉన్నవారు ఎవరైనా ఉన్నారని దానిలో జితక్రోధ అని కూడా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే క్రోధాన్ని జయించినవాడు. సో ఈ క్రోధాన్ని జయించిన వాడు క్రోధం ఎక్కడ అవసరమో అక్కడ మటుకే తెచ్చుకొని చేస్తాడు. ఏ పని వెనకాతల ఏ ఎమోషన్ కావాలో ఆ ఎమోషన్ తెచ్చుకొని చేయగలుగుతాడు. అంత బ్యాలెన్స్డ్ పర్సన్ శ్రీరాముడు. సో ఇలాంటి శ్రీరాముడు మనందరికీ ఆదర్శం కావాలి. ఎలా అంటే మన మిత్రులే కాదు, మన శత్రువులు కూడా మన గురించి మంచిగానే ఆలోచించాలి, మంచిగానే మన గురించి అవతల వారికి చెప్పాలి. మనం అందరం శ్రీరాముని ఈ విషయంలో ఆదర్శంగా తీసుకుందాం. మనం అందరం ఆ మార్గాన పయనిద్దాం. ధన్యవాదాలు.